కట్టు కథలను మించిన బేతాళ కథలతో కుతంత్రాలు పన్నిన సిట్ సీఎంఓ అప్పటి కార్యదర్శి ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిలను అరెస్టు చేసింది. నిజానికి మద్యం విధానం ఫైల్ అసలు సీఎంఓకు రాదు. కానీ సిట్ తన కపట ఉద్దేశాలతో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను మద్యం అక్రమ కేసులో ఇరికించింది. ఇక బాలాజీ గోవిందప్ప అంతర్జాతీయ సిమెంట్ కంపెనీ వికాట్ డైరెక్టర్. ఆయనకు అసలు మద్యం విధానంతో సంబంధమే లేకపోయినా బేతాళ కుట్రలు పన్ని లక్ష్యంగా చేసుకుంది. కుట్రలు, పన్నాగాలు, బెదిరింపులు, వేధింపులు, అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో మద్యం అక్రమ కేసును నడిపిస్తోంది ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్. కక్ష సాధింపే లక్ష్యంగా దెబ్బతీయడమే ఉద్దేశంగా అబద్ధాల పునాదులపై అడ్డగోలుగా బేతాళ కథలు అల్లింది. వాటిని నిజం చేయటానికి అనుబంధ కథలతో నానా తంటాలు పడుతోంది. తాజాగా అక్రమ కేసులో సీఎంఓ మాజీ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, అంతర్జాతీయ సిమెంట్ కంపెనీ వికాట్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలకు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. చార్జ్షీట్ కాపీలు, పెన్ డ్రైవ్ రూపంలో డాక్యుమెంట్ల లిస్ట్ ఇవ్వడం మినహా తాము అడిగిన లోపాలను సరిదిద్దలేదని న్యాయస్థానం పేర్కొనడాన్ని బట్టి సిట్ ఎంత బేతాళ కుట్రనో స్పష్టమవుతోంది. కాగా మద్యం అక్రమ కేసులో సిట్ మొదటి నుంచి ఇదే ధోరణిలో వ్యవహరిస్తోంది. లేని స్కామ్ ను ఉన్నట్లుగా చూపించేందుకు కిందా మీద పడుతోంది. ఎల్లో మీడియాకు లీకులు ఇస్తూ రక్తి కట్టిస్తోంది. మద్యం అక్రమ కేసులో అరెస్టు చేసిన వారితో బలవంతంగా వారికి కావలసినట్లు 164 స్టేట్మెంట్ ఇప్పించి అప్రూవర్లుగా మార్చే ప్రయత్నం యథేచ్ఛగా సాగించింది సిట్. ఆపై వారితో ఇష్టం వచ్చిన కథలను బలవంతంగా చెప్పించే తంతు నడిపించింది. ఇక్కడ సిట్ ఎంత అన్యాయంగా, దారుణంగా వ్యవహరించింది అంటే అసలు కుంభకోణమే లేనప్పటికీ బురద జల్లడమే లక్ష్యంగా అక్రమ కేసులను నమోదు చేసింది. ఇదే అదునుగా అందుకు తగినట్లుగా ఈనాడు, ఎల్లో మీడియా తానా తందానా అంటూ బరితెగించి కథనాలు వండివార్చడం మొదలుపెట్టాయి. అక్రమ కేసు కుతంత్రంలో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, పూర్వ ఉద్యోగి సత్యప్రసాద్లను తీవ్రంగా వేధించి మరీ అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించింది కూటమి సర్కార్. వారి ద్వారా అప్రూవర్ కుట్రకు కూడా తెగించింది. వాస్తవానికి వాసుదేవరెడ్డిని అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని సిట్ అధికారులు తీవ్రంగా వేధించారు. ఆయన డిప్యూటేషన్ ముగిసినా ప్రభుత్వం రిలీవ్ చేయకుండా అడ్డుకుంది. కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేసింది. దీంతో ముందస్తు బెయిల్ కోరుతూ 3 సార్లు హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం వెంటాడి వేధించింది. వారు చెప్పినట్లుగా వింటే అప్రూవర్గా మారుస్తామంది. చివరకు సిట్ చెప్పినట్లుగా వాసుదేవరెడ్డి అబద్ధపు వాంగ్మూలం ఇచ్చారు. ఆ వెంటనే ఆయన్ను రిలీజ్ చేసి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. అసలు లేని మద్యం కుంభకోణంలో అనేక కుతంత్రాలకు పాల్పడిన ప్రభుత్వం పలుసార్లు తల బొప్పి కట్టించుకుంది. హైదరాబాద్ శివారు వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యానికి చెందిన ఫామ్ హౌస్ లో 11 కోట్ల రూపాయలు దొరికాయంటూ హడావిడి చేసింది. ఈ విషయమై నంబర్లతో సహా నోట్ చేయాలని కోర్టు నిలదీసేసరికి ఎల్లో మీడియా సాయంతో ఇంకో బేతాళ కుట్ర అల్లింది. అదే రోజు మరో చోట కోట్ల రూపాయల నగదు లభ్యమైందని, అదంతా మద్యం సొమ్మేనని ముడిపెట్టింది. వెంకటేష్ నాయుడు తన ఫోన్లో చిత్రీకరించిన వీడియో ఇదిగో అంటూ ఎల్లో మీడియాకు లీకులిచ్చింది. ఇప్పుడు మాజీ సీఎం వైఎస్ జగన్ సమీప బంధువుల మీద మరో బేతాళ విక్రమార్క కథను అల్లుతోంది. వైఎస్ఆర్ కుటుంబం గత ప్రభుత్వంపై బురద జల్లే క్రమంలో వైఎస్ జగన్ సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి పాత్ర ఉందంటూ ఆయన పిఏను విచారించే పేరుతో సిట్ కొత్త డ్రామా నడిపిస్తోంది. దీనిపై ఎల్లో మీడియాలో రకరకాల లీకులిస్తూ బురద జల్లుతోంది. అసలు అనిల్ రెడ్డి ఏపీలోనే ఉండరు. అయినా ఆయన పాత్రపై అసత్యాలు ప్రచారం చేసేందుకు తాపత్రయపడుతోంది. ఈ కేసులో అన్ని అభూత కల్పనలే లక్ష్యంగా సిట్ విచారణ సాగుతోందనడానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనం.